ప్రైమ్9 ప్రచురించిన పరాభవనామ సంవత్సర పంచాంగాన్ని కవి పండితులు ఆవిష్కరించారు. కవి, రచయిత, అష్టావధాని మరుమాముల దత్తాత్రేయ శర్మ, కవి, పలు శతకాల కర్త ఆచార్య ఫణీంద్రుల చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముందుగా కవి పండితుల్ని ప్రైమ్9 సీఈఓ పి వెంకటేశ్వరరావు శాల్వాలతో సత్కరించారు. అనంతరం ప్రైమ్9 పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్9 సిబ్బంది, సీనియర్ జర్నలిస్ట్ శ్రీశైలం పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా నిలిచే పండుగ ఉగాది. యుగాది అంటే యుగానికి ఆది, అంటే కొత్త ప్రారంభం. చైత్రశుద్ధ పాడ్యమి రోజు తెలుగు ప్రజలు నూతన సంవత్సరాన్ని ఉగాదిగా ఆనందంగా జరుపుకుంటారు. ప్రైమ్9 ప్రేక్షకులకి ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు పంచాంగాన్ని ఆవిష్కరించడానికి స్టూడియోలో ఉన్నారు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, విశ్రాంత ప్రధానాచార్యులు, తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ అధ్యక్షులు, అవధాన విద్యా వికాస పరిషత్, కవి, రచయిత, అష్టావధాని, బిరుదులు, సాహితీ ప్రభాస, అవధాన విద్యా ప్రచోదక. నమస్కారం గురువుగారు, స్టూడియోకి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా మీ చేతుల మీదుగా పంచాంగాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ఉగాది రోజున పండితులు పంచాంగ శ్రవణం చేసి కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు, వర్షపాతం, వ్యవసాయం, దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాల గురించి మనకు పంచాంగం వివరిస్తుంది. సో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలతో ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని మేము కోరుకుంటున్నాము. స్టూడియోలో ఉన్నారు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, విశ్రాంత ప్రధానాచార్యులు. ప్రైమ్9 పంచాంగ శ్రవణాన్ని చదివి వినిపించకపోయినా పంచాంగాన్ని అయితే ముందుగా మా స్టూడియోకి వచ్చి ఆవిష్కరించారు. గురువు గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు ఆవిష్కరించినందుకు. ఉగాది అంటే చాలు మనస్సు ఊహలతో ఉరకలెత్తిపోతుంది. ఎందుకంటే చైత్రం మన సంవత్సరాలలో మొదటి నెల. చైత్రం అంటేనే చాలు అదొక చైతన్యం, ప్రకృతికి ఒక కొత్త పులకరింత. ఆ పులకరించే సమయం చైత్రంతో ప్రారంభమవుతుంది కనుక వసంతానికి ప్రవేశమైన నెల కనుక ఇది మన ఋతువుల రాణి వసంతకాలం మంత్ర కవాటం తోసుకొని అని శ్రీశ్రీ గారు కూడా ఈ వసంత ఋతువుని అన్నారు. ప్రతి కవి కూడా వసంతం వచ్చిందంటే చాలు మనసంతా ఆనందంతో ఉప్పొంగిపోయి ఇలా పండుగలు చేసుకుంటారు. కేవలం కవులకు, గాయకులకు, కళాకారులకు మాత్రమే కాదు, మనం కొత్త పంచాంగాన్ని ఆవిష్కరించుకునేటువంటి తొలి మాసం ఇది. పంచాంగం అంటే మన భారతీయమైనటువంటి, మన సనాతనమైనటువంటి ఒక వారసత్వ సంపద. కాలగణనాన్ని మనవాళ్ళు గణిత పద్ధతిలో లెక్క చేసి సూర్య చంద్ర గమనాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత నిపుణంగా, తర్వాత ఎంతో ప్రశస్తంగా, అంటే ఎప్పుడు ఏ ఋతువు వస్తుంది, ఎప్పుడు ఏ తిథి వస్తుంది, ఎప్పుడు ఏ మాసం వస్తుంది, ఏ సమయంలో గ్రహణాలు వస్తాయి, ఏ సమయంలో ఏ తిథి మారుతుంది, ఇలా ప్రతిదీ కూడా నిక్కచ్చిగా లెక్కదేల్చి మన భారతీయ కాలమానం నిర్ణయం చేసి పంచాంగాన్ని అందించాం. జీవిత గమనంలో ప్రతిరోజు కూడా ఈ పంచాంగాన్ని అనుసరించే మన పెద్దలు నడుచుకునేవారు. ఏ పని చేయాలన్నా పంచాంగమే మూలాధారమై ఉండేది. అటువంటి పంచాంగం తర్వాత ఇప్పుడు ఆంగ్ల సంస్కృతిని మనం అలవాటు చేసుకున్న తర్వాత క్యాలెండర్ని అనుసరిస్తున్నాం. కానీ ప్రతి భారతీయుని, ప్రతి హైందవుని చేతిలో ఖచ్చితంగా పంచాంగం ఉండేది. పంచాంగ గణన ప్రకారమే జరిగేది. ఇప్పటికి కూడా పంచాంగాన్ని చూసుకోకుండా బయటకు ఎవరు వెళ్ళరు. అలాంటి కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఉగాది అనగానే పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం ఇది చాలా ఆవశ్యకమైనటువంటిది. అంటే మన జీవిత గమనాన్ని తెలియజేసేటువంటి మన భారతీయుల మనదైన లెక్క అన్నమాట ఇది. మన పంచాంగ వైశిష్ట్యాన్ని చెప్పాలంటే శాస్త్రవేత్తలు ఎన్నో టెలిస్కోపులు అవన్నీ వాడి ఒక గ్రహణం నిర్ధారించాలంటే చాలా కష్టపడతారు. అది కూడా నిక్కచ్చిగా ఆ సమయానికి అలా జరుగుతుందన్న నమ్మకం లేదు. కొంత పర్సెంటేజ్ చెప్పవచ్చు, ఒక 60%, 70%. కానీ మన ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి పండితులు ఒక గదిలో కూర్చుని నిక్కచ్చిగా ఈ గంటల సమయానికి
గ్రహణం ప్రారంభమవుతుంది, ఈ టైంకి ఆ గ్రహణం ముగుస్తుంది అని ఖచ్చితంగా సంవత్సరాలకు పూర్వమే ఒక ఉగాది వస్తుందంటే వాళ్ళు పాపం 6 నెలల ముందు నుంచే కష్టపడి పంచాంగం తయారు చేస్తారు. అలా వాళ్ళు నిర్ధారించి అది నిక్కచ్చిగా జరగడం మనం ఏళ్ల తరబడి నుంచి చూస్తున్నాం. అది మన హైందవ శాస్త్ర జ్ఞానం, దాన్ని మనం ప్రశంసించాలి. అది నమ్మినప్పుడు తప్పకుండా తిథి వార నక్షత్రాలు కూడా నమ్మాలి అని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఆ తిథి వార నక్షత్రాలు మనకు అనుకూలమైనవి ఏవో చూసుకొని కార్యాన్ని ప్రారంభిస్తే అవి విజయవంతమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఆ నమ్మకాన్ని మనం కూడా గౌరవిద్దాం, పంచాంగాన్ని గౌరవిద్దాం, హిందూ సంప్రదాయాన్ని గౌరవిద్దాం. గురువు గారు, ఇప్పుడు ఒక చిన్న సందేహం ఏంటంటే అందరికీ పరాభవ అంటే ఏంటి అంటే ఏమైనా పరాభవ అనుభవాలు ఏమైనా ఎదురవుతూ ఉంటాయి, చేదు అనుభవాలు ఏమైనా ఉంటాయని చాలా మందికి సందేహం. మీరేమైనా దానికి క్లారిఫికేషన్ ఇస్తారా? వ్యవహారంలో పరాభవం అంటే అవమానం, అలాంటి అవమానం జరుగుతుంది అనుకుంటే వ్యావహారికంగా ఏం చెప్పుకోవచ్చు అంటే చెడు పనులు చేసే వాళ్ళందరికీ పరాభవం, మంచి పనులు చేసే వాళ్ళకి వారు ఆ పరాభవాన్ని చేసి విజయం సాధించిన వారు అవుతారు అని చెప్పుకోవచ్చు. ఇది కాకుండా మనం మన సంప్రదాయం ప్రకారం చూస్తే పరా అంటే అమ్మవారు, భవుడు అంటే మనకు ఈశ్వరుడు. సో శివపార్వతుల పేరు పరాభవ సంవత్సరంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు, పరాభవుడు అంటే అమ్మవారికి జన్మించిన వాడు గణపతి. మనం ఏ కార్యం చేసినా వినాయక పూజతో చేస్తాం కాబట్టి అలా కూడా మనం భావించుకోవచ్చు. ఫణీంద్ర గారు చాలా చక్కని విషయం తెలిపారు. పరాభవ అన్నది ప్రతి సంవత్సరానికి మన పూర్వీకులు వారి గణన ప్రకారంగా కొన్ని వందల ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి పెట్టినటువంటి లెక్క ఇది. ఆ సంవత్సరాలకు ఆ పేర్లు పెట్టారు. రాక్షసనామ సంవత్సరం అంటే అందరూ రాక్షసులే కారు, అంత రాక్షస ప్రవృత్తితోనే నడవదు. ఆనందనామ సంవత్సరం అందరూ ఆనందంగానే ఏం లేవు. అలాగే ఈ పరాభవ కూడా అలాంటిదే. పరాభవ అన్నది చెడుకు పరాభవం, మంచికి ప్రాభవం కలిగించేటువంటి సంవత్సరంగా మనం భావిద్దాం. పరాభవ అన్న మాటకు మంచి విశేషమైన అర్థం కూడా చెప్పారు. పరా అన్నది అమ్మవారి పేరైతే భవ అన్నది ఈశ్వరుడి పేరు. అభవుడు ఈశ్వరుడు కదా. పరాభవ అంటే పార్వతీ పరమేశ్వరుల సంయుక్తమైనటువంటి రూపంగా మనం ఈ సంవత్సరాన్ని మనం కొలుచుకోవచ్చు. అంటే మనం ఆశావహ దృక్పథంతో ఈ సంవత్సరాన్ని మనం ప్రారంభించాలి. ఇంకొక మాట కూడా ఉందండి, నాకు తోచిన కొత్త అర్థం ఏమిటంటే పరా అన్నది వాక్కుకు మూలస్థానమైన రూపం. అంటే పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలు ఉంటాయి ప్రతి మనిషికి మాట్లాడడానికి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా వైఖరి వెలువడింది అన్నమాట. ఈ వైఖరి వెలువడడానికి ముందు నా హృదయం లోపల పరారూపంలో ఆ మాట సిద్ధమై ఉంటుంది. పరారూపంలో ఉన్నది అది మనం దర్శించలేము, అది కేవలం పరమాత్మనే దర్శిస్తాడు. ఆ తర్వాత అది మధ్యమాకు వచ్చిన తర్వాత ఏ భాషలో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక రూపకల్పన జరుగుతుంది. మధ్యమ తర్వాత పర పశ్యంతి, అది దృశ్యం, అది లోపల అంతర్లోప మధనం జరిగినప్పుడు ఆ లోపల తయారైన రూపం అది మహాత్ములకు మాత్రమే దర్శించడానికి సాధ్యమవుతుంది. ఆ తర్వాత మధ్యమ అంటే అది గొంతులోకి వచ్చిన మాట. గొంతులోకి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పదలుచుకుంటారు, చెప్పవలసిన భావం గొంతులో ఉంటుంది కానీ అది బయటకు రాదు, అది మధ్యమ అంటారు దాన్ని. అంటే గుండె గొంతుకలో నా కొట్లాడుతుంది అని అన్నట్టుగా ఆ గొంతులో ఆ మాట ఆగుతుంది. వైఖరి అంటే వాగ్రూపంలో వెలువడేటువంటి మాట, అది స్పష్టంగా మనం చెప్పదలుచుకున్నది మన మాట రూపంలో బయటకు వెళ్ళేది. అంటే మాట పుట్టుకకు ఇంత వెనుక కథ ఉంది. పర అన్నది మాట అనుకుంటే ఆ పరాభవ అంటే మాట, ఆ మాట పుట్టుకకు కారణమైనటువంటి సంవత్సరంగా మనం పరాభవను భావిస్తే ఇది ఇంకొక గొప్ప అర్థంగా ఉంటుంది. అందుకని నేనేమంటున్నానంటే మంచి మాటను మన హృదయంలోంచి మొలిచేలాగా ఈ సంవత్సరం మనం ప్రవర్తిద్దాం. ఇది పరాభవం ఇచ్చే సందేశం అనుకుందాం. మంచి మాటతో మనం ప్రపంచాన్ని జయించవచ్చు. మాట కంటే మించింది మనిషికి ఇంకేముంది? ప్రపంచంలో ఏ జీవికి ఇవ్వనటువంటి గొప్ప వరం మాట. ఆ మాట భగవంతుడు మనకి ఇచ్చాడు, ఈ మానవ జన్మకి ఇచ్చాడు. అందుకనే మన మాట మంచిదైతే మన భావం మంచిదవుతుంది, మన భావం మంచిదైతే మనకు అందరూ మిత్రులు అవుతారు, మనకు అందరూ మిత్రులు అయితే ఏ రకమైనటువంటి యుద్ధాలు అవి రావు. ఇవాళ ప్రపంచం అంతా కూడా యుద్ధోన్మాదంతో ఉడికిపోతుంది. మన మంచి మాటతో అటువంటి యుద్ధ వాతావరణాన్ని కూడా ఎదిరించి మన మంచితనంతో ప్రపంచాన్ని శాసించగలిగిన స్థానంలో మన భారతదేశం గురుస్థానంలో నిలవాలని ఆకాంక్షిస్తూ
ఇది పరాభవన్ అట్లా భావిద్దాం. ఉగాది Right. శుభాకాంక్షలు అందరికీ. మీకు అండ్ ఆచార్య ఫణీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉగాది పంచాంగాన్ని శుభాకాంక్షలు. ఆవిష్కరించారు. మరోసారి మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గురువు గారు. మీకు మరోసారి ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ మా ప్రైమ్ లైన్ తరఫున అందరి తరఫు నుంచి కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.